ఈరోజు మనకి మార్కెట్ చూసుకున్నట్టయితే అరౌండ్ 130 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్‌గా మనకి డౌన్ సైడ్‌కి వెళ్ళింది. అరౌండ్ మనకి 11:30కి అప్ సైడ్‌కి బ్రేక్‌ఔట్ అయ్యి కంటిన్యూస్‌గా మనకి అప్ సైడ్ వెళ్ళింది. యాక్చువల్‌గా నేను కింద ఎంటర్ అయ్యా. సో, ఎస్ఎల్ వచ్చేసరికి ఇక్కడ పెట్టా. చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నాకు 1:1 కన్నా ఎక్కువ వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. అరౌండ్ ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయ్యా. మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ ఫార్మ్ అయ్యి మనకి అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అయింది. సో, ఈ క్యాండిల్ రన్నింగ్‌లో నేను ఎంటర్ అయ్యా. సో, చూసుకున్నట్టయితే ఇది నాకు 1:1 వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయ్యా. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో తీసుకున్నా. ఈ లో కింద నేను ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా మనకి ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఈ కింద నేను ఎంటర్ అయ్యా. మనకి మార్కెట్ మధ్యలో రివర్స్ అయింది. లేదంటే మనకి డౌన్ సైడ్‌కి వెళ్ళేది మంచిగా. చూసుకున్నట్టయితే మనకి కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయింది. అరౌండ్ నేను ఈ క్యాండిల్‌లో ఎగ్జిట్ అయ్యా. ఎగ్జిట్ అయిన వెంటనే నేను ఎంటర్ అయ్యా. ఎప్పుడైతే నాకు 1:1 వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా ఇదేంటంటే మనకి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ప్రైస్ అనేది 200 ఎంఐ దగ్గర ఉంది. సో, అక్కడ 200 ఎంఐ దగ్గర మనకి ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుంది. సో, అది చూసుకోకుండా తీసుకున్నా. కరెక్ట్‌గా ఈ ఏరియాలో మనకి 200 ఎంఏ ఉంది. సో, ఇది నాకు ఎస్ఎల్ హిట్ అయింది. ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. సో, చూసుకున్నట్టయితే ఇందులో కూడా నాకు 1:1 వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయ్యా. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో తీసుకున్నా. యాక్చువల్‌గా ఇందులో ఎంట్రీ తీసుకోకుండా ఉండాల్సింది. యాక్చువల్‌గా ఏంటంటే ఈ కింద నేను ఎంటర్ అవుదాం అనుకున్నా. కానీ నాకు ఆర్డర్ ప్లేస్ అయిపోయింది ఇక్కడ. సో, మనకి క్యాండిల్ చూసుకున్నట్టయితేనే మనకి ఈ క్యాండిల్ మనకి రెడ్ కలర్‌లో క్లోజ్ అయినప్పటికీ మనకి బుల్లిష్ ప్రెషర్ అనేది ఉంది ఈ క్యాండిల్‌లో. చూసుకున్నట్టయితే నాకు అరౌండ్ ఈ క్యాండిల్‌లో నేను ఎగ్జిట్ అయిపోయా. ఉండుంటే అస్సలు హిట్ అయ్యేది కాదు గానీ నేను ఎగ్జిట్ అయిపోయా. ఇక్కడ నేను ఎంటర్ అయ్యా. నాకు 1:1 నియర్ బై వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. సో, ఇక్కడ అప్ సైడ్ నేను ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా ఇది అగ్రెసివ్ ఎంట్రీ. ఈ హై పైన ఎంటర్ అవ్వాల్సింది. కానీ నేను ఇక్కడ ఎంటర్ అయిపోయి ఈ క్యాండిల్ రన్నింగ్‌లో నేను ఎంటర్ అయిపోయా. సో, ఇది మనకి హ్యామర్‌లా అనిపించే నేను ట్రేడ్ తీసుకున్నా. సో, ఇది నాకు అసలు హిట్ అయింది. ఈ ట్రేడ్ తీసుకోకుండా ఉండాల్సింది.